వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. అన్నదాతలు ఆరుకాలం కష్టం వర్షం అయింది. నోటికొచ్చిన ముద్ద నీటి పాలైంది. రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన పంట వరద పాలు కావడంతో అన్నదాతలు రోధిస్తున్నారు. అకస్మాత్తుగా పడిన వానతో ఒక్కసారిగా రైతన్నలు ఆందోళనలో పడిపోయారు. ధాన్యాన్ని కాపాడుకుందాం అనేలోపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఏకదాటిగా కురిసిన అకాల వర్షంతో ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన తూకం వేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో చివరకు రైతులు నష్టపోవాల్సి వచ్చింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం పడిన అకాల వర్షంతో పలువురు రైతన్నలు ధాన్యం వర్షంలో కొట్టుకుపోయింది. ఒకేసారి తీవ్రమైన వర్షం రావడంతో ధాన్యం కుప్పలపై కవర్లను సైతం కప్పలేకపోయారు. అనుకోకుండా వర్షం రావడం, కొందరు రైతులు ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం, ఆ సెంటర్లో కవర్లు కూడా లేకపోవడం రోడ్డు పాలయ్యాయి. పలువురు రైతన్నలు వర్షం తగ్గిన తర్వాత ధాన్యం కుప్పల వద్దకు వచ్చి బోర్న విలిపించడం అక్కడున్న వారిని కలిచివేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా వాన పడడం జరిగింది. అతి భారీ వర్షం పడిగింది. ఈ వాన వల్ల ఇక్కడ ఆరుగాళ్ళ కష్టం చేసి రైతులు ఇక్కడ వడ్లు పోయడం జరిగింది. ఇక్కడ కనీస వసతులు కూడా, కనీసం కవర్లు కప్పుకోవడానికి కవర్లు కూడా లేవు. పాపం రైతులు ఆరుగాళ్ళ కష్టం చేసి శ్రమించి ఇక్కడ పోసుకున్నందుకు అనుకోకుండా వచ్చిన వాన వల్ల చాలా నష్టపోయారు. ఈ నష్టాన్ని గవర్నమెంట్ ఇవి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అదేవిధంగా ఈ జరిగిన నష్టాన్ని రైతులకు అందించాలని సవీనంగా వేడుకుంటున్నాను. నాని మొత్తం రైతుల మొత్తం నష్టమైనాము. మొత్తం ఇక అన్ని కొట్టుకపోయినాయి. వడ్లు ఇక మొత్తం ఒక్కొక్కరి 10 క్వింటాల వడ్ల దాకా అన్ని మొత్తం వరద పోయి కొట్టుకపోయినాయి. మాకు ప్రభుత్వం ఆదుకోవాలి, మమ్మల్ని మాకు సహాయం చేయాలి. నీ ఎన్ని క్వింటాలకి ఎన్ని క్వింటాలు? నా 25 క్వింటాలు, నాకు 5 క్వింటాల దాకా అన్ని కొట్టుకపోయినాయి. సార్ ఏదైనా చేసి మమ్మల్ని అది చేయాలి. మేము రైతులం బాగా నష్టమవుతున్నాం. ఇదంతా నష్టపరిహారం బాగా మాకు అది అంత వర్షాలు వచ్చి మొత్తం 2-3 గంటలు పడ్డది సార్. వర్షాలు 2-3 గంటలు పడి పొట్టు అయినాయి. వర్షం అంతా పడ్డు డిమాండ్ మాకు నష్టపరిహారం ఇవ్వాలి. అకాల వర్షాలు